నమస్కారం గురుగారు. మరి సినిమా స్క్రిప్ట్ రైటింగ్ గురించి నాకు ఒక సందేహం ఉందండి. అసలు ఒక సినిమాకి, ఒక 2 గంటల సినిమాకి ఎన్ని సీన్లు ఉండాలి? సీన్ అంటే ఏంటి? షార్ట్ అంటే ఏంటి? కాస్త నాకు వివరంగా చెప్పండి గురుగారు. ఓకే, ఒక సినిమాకి 60 సీన్లు, 50 నుంచి 60 సీన్లు ఉండాలి. ఒక్కొక్క సీను అంటే సన్నివేశం 3 నిమిషాలు ఉండాలి. ఒక్కొక్క చిన్న సన్నివేశాలు అయితే ఒక 2 నిమిషాల్లోనే అయిపోతాయి. లేదు, కొంచెం క్లైమాక్స్లో వచ్చే సన్నివేశాలు అయితే కొంచెం పెద్దగా ఒక 5 నిమిషాల వరకు ఉంటాయి. యావరేజ్గా ఒక 60 సీన్లు, 3 60లు 180 నిమిషాలు అంటే 3 గంటలు మనం రష్ తీసినట్టయితే అందులో మనకి ఎడిటింగ్లో కొన్ని పోతూ ఉంటాయి. అట్లాగే కొన్ని కొంత ఎడిటింగ్ అయిపోతూ ఉంటుంది, ట్రిమ్మింగ్లో కొంత పోతూ ఉంటుంది. అట్ట పోయి ఒక 2.5 గంటలు, 2.25 గంటలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా రష్ అనేది ఎక్కువ వచ్చేటట్టుగానే స్క్రిప్ట్ అంటే పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ ఉండాలి. అట్లా 3 నిమిషాలు ఉన్నట్టయితే కనుక సరిపడా వస్తుంది. అది కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే సరైన స్క్రిప్ట్ లేకుండా షూటింగ్కి దిగిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు రాసుకుందాం అనుకుంటారు. అప్పటికప్పుడు పెద్ద ఐడియా రాదు, అసలే కంగారుగా ఉంటుంది, అంత హడావుడిగా ఉంటుంది. కొంతమంది రాక, కొంతమంది వచ్చి టయానికి వచ్చి మేకప్ అవక టైం వేస్ట్ అయిపోద్ది అప్పుడప్పుడు రాసుకోవడం అంటే. అట్లా కాకుండా మనకి ముందుగానే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకొని సబ్జెక్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత సింగిల్ లైన్ ఆర్డర్ రాసుకొని, తర్వాత సీన్స్ అనేది రాసుకొని, మళ్ళీ లింక్ సీన్స్ రాసుకొని, క్లైమాక్స్ ప్లాన్ చేసుకొని, అట్లా మొత్తం అంతా ప్లానింగ్ అయిపోయిన తర్వాత సీన్లు రాసుకుని స్క్రీన్ ప్లే కూడా రాసుకోవాలి. ఓకే.